32 ఏళ్ల అనుభవం భారత ఆర్మీలో చాలా కీలక పొజిషన్స్లో మీరు పనిచేశారు. అసలు ఆర్మీ ఎలా ఉంటుంది, ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, అలాగే ఎలాంటి ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత హైరారికీస్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఫుడ్డు, అలాగే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి మీరు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం సార్. అంతకంటే ముందు మీకోసం మనం మాట్లాడుకుందాం ముందు. అంటే మీరు 32 ఏళ్ళు పనిచేశారు కదా సార్, ఎట్లా స్టార్ట్ అయింది సార్? మీరు ఏ విధంగా ఆర్మీలోకి ముందు ఎంటర్ అయ్యారు? నేనంటే 5వ తరగతిలో సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్కడ సార్, ఎక్కడ సైనిక్ స్కూల్ సార్? కోరుకొండ, విజయనగరం జిల్లా విజయనగరం దగ్గర ఉన్న కోరుకొండలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పట్లో 5th క్లాస్ ఉండేది, మాది లాస్ట్ బ్యాచ్. 5th క్లాస్లో జాయిన్ అవ్వడం, 9 ఏళ్ళు అప్పుడు నాకు వయసు. అప్పుడు జాయిన్ అవ్వడం 1974లో జాయిన్ అవ్వడం జరిగింది. 1982లో ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఎన్డీఏకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎన్డీఏలో 3 ఏళ్ళు ట్రైనింగ్ అయిందండి. ఎన్డీఏ అన్నది కడక్వాస్లో, పూనా. ఓకే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఇక్కడ అప్పట్లో హైదరాబాదే ఉండేది, ఇప్పుడు చాలా సెంటర్స్ అయినాయి, యూపీఎస్ ఎగ్జామ్ సెంటర్స్. అప్పుడు హైదరాబాద్ వచ్చి రాసేవాళ్ళం. దీనిలో రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అన్నీ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. దీని తర్వాత పూనా వెళ్ళాల్సి ఉంటుంది. అది ట్రై సర్వీస్ అకాడమీ అండి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు ఉంటారు. ఓకే, ఇది పూనాలో ఉంది. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ అండి ఇలా ట్రై సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ. ఓకే, అక్కడ 3 ఏళ్ళు డిగ్రీ అవుతుందండి. మీకు 3 ఏళ్ల తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మీకు బిఏ కానీ బిఎస్సి కానీ ఇచ్చేది మాకు ఆ రోజుల్లో. ఈ మధ్యన ఇంజనీరింగ్ డిగ్రీ అంటే టెక్నికల్ డిగ్రీ ఇస్తున్నట్టు అందరికీ బిఎస్సిఏ ఇస్తున్నట్టు రిపోర్ట్ వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళాల్సి ఉంటుంది ఆర్మీ వాళ్ళు. ఈ 3 ఏళ్ళు ఎన్డీఏకి సెలెక్ట్ అయిన తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్డీఏలో పాసింగ్ అవుట్ పీరియడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పాసింగ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత ఆర్మీ వాళ్ళము ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళము ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ రావాల్సి ఉంటుంది, హైదరాబాద్లో. అలాగే నేవీ వాళ్ళు నేవల్ అకాడమీ కొచ్చిన్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఫర్దర్ డిజిగ్నేషన్ ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ట్రైనింగ్? అక్కడ 1 year ఉంటుందండి ఆర్మీ వాళ్ళకి. నేవీ వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఉన్న తర్వాత మళ్ళీ 6 months మిడ్షిప్ మెన్ అంటారు, సీ మీద షిప్ మీద తీసుకెళ్తారు. ఆర్మీలో 1 year తర్వాత మీకు ఆర్మ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదో ఒకటి ఇస్తారండి. అందులో చాయిస్ ఉంటుంది. ఓకే, కొంతమందికి మెరిట్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ చాయిస్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళకి జనరల్గా చాయిస్లో ఎంతవరకు అడ్జస్ట్ చేయగలిగితే అంత అడ్జస్ట్ చేస్తారు. ఆ చాయిస్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫైటింగ్ ఆర్మ్స్ 3 ఉంటాయండి. ఒకటి ఇన్ఫెంట్రీ అంటారు, అంటే తెలుగులో చెప్పాలంటే పదాతి దళము. ఇది బిగ్గెస్ట్ ఆర్మ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. 400 బెటాలియన్స్ పైన ఉంటాయండి. 20 రెజిమెంట్లు పైగా ఉంటాయండి. అందులో 20 బెటాలియన్స్ ఉంటాయండి ఒక్కో రెజిమెంట్లో. మళ్ళీ ఒక్కో రెజిమెంట్లో 20 బెటాలియన్స్ ఉంటాయి. అంటే 20 రెజిమెంట్లు, ఒక్కొక్క రెజిమెంట్లో 20 బెటాలియన్స్ అంటే 400 పైగా ఉంటాయండి. అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పట్లేదు, దాదాపు క్లోజింగే మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా బిగ్గెస్ట్ అని చెప్తున్నాను. ఓకే, ఆ 20 రెజిమెంట్స్ తర్వాత ఏంటంటే అందులో ఓటు ఇవ్వబడుతుంది ఇన్ఫెంట్రీ ఆప్ట్ చేసిన వాళ్ళకి. తర్వాత ఆర్మర్డ్ కోర్ అని ఉంటుందండి, అంటే ట్యాంకులు 50-60 ఉంటాయండి ఆ రెజిమెంట్లో, అందులో ఇవ్వచ్చు. మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అని ఉంటుంది, అంటే ఏంటంటే ఒకప్పుడు ఇన్ఫెంట్రీ వెహికల్స్లో కూర్చొని 10 మంది వెళ్ళే విధంగా ఉంటుంది. లైట్ ట్యాంక్స్ అవి, అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ 3 ఫైటింగ్ ఆర్మ్స్. దీని తర్వాత కంబాట్ సపోర్ట్ ఆర్మ్స్ అని ఉంటాయి. ఫస్ట్ ఇంజనీర్స్ అన్న వాళ్ళు బ్రిడ్జ్లు కట్టడం దగ్గర నుంచి, మైన్ ఫీల్డ్స్ దగ్గర నుంచి, సివిల్ వర్క్స్ దగ్గర నుంచి, ఇంకా యుద్ధం కూడా చేస్తారు. వాళ్ళు మిగతా పనులు అయిపోయిన తర్వాత ఇన్ఫెంట్రీ కింద లెక్క పడతారు. ఓకే, అంటే అన్నిటికీ రెడీ ఉండాలి వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. అంటే ఇన్ఫెంట్రీ రోల్ ఇస్తారండి, అంటే ఒక ప్రదేశాన్ని పట్టుకోమని. అంటే ఇన్ఫెంట్రీ ఒక్కటే ప్రదేశాన్ని పట్టుకుంటుందండి ఏదైనా. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెక్యూర్ చేయాలంటే ఇన్ఫెంట్రీకి ఇవ్వాలి టాస్క్. ఓకే, మిగతావన్నీ అటాక్ కానీ డిఫెన్స్కి కానీ ఉంటాయి, కానీ భూమిని పట్టుకోలేరు. అంటే యాక్చువల్గా ట్రెంచెస్ తవ్వి, గోతులు తవ్వి, బంకర్స్లో ఉండి ఫిజికల్గా ల్యాండ్ పట్టుకోగలవాడు. అది ఇప్పుడు లాహోర్ని డిఫెండ్ చేయాలంటే ఇన్ఫెంట్రీ డిఫెండ్ చేస్తున్నాం. అలాగే అర్థం చేసుకో. ఓకే, ఈ కంబాట్ సపోర్ట్ ఆర్మ్స్లో టాప్ ఇంజనీర్స్ అండి వీళ్ళు. జనరల్గా ఈ ఎన్డీఏ నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే
పూనా వచ్చి 4 ఏళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారండి, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ. ఓకే సార్, అంటే ఎన్డీఏ 3 years 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారు, కొంత 1 year ఎక్స్పోజర్. అంటే ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్మీ కోసం అది? ఆర్మీ కోసం. ఓహో, అంటే ఇప్పుడు మామూలు మన ఇంజనీరింగ్ కోర్సులా ఉండదు. మరి ఇప్పుడు ఎన్బిసి న్యూక్లియర్ బయలాజికల్ కెమికల్ వార్ఫేర్ ఎలా చేయాలి, మైన్స్ ఎలాగ ఉండాలి అంటే ఆర్మీ స్పెసిఫిక్ అనమాట. ఆర్మీ స్పెసిఫిక్ కోర్స్ ఉంటుంది. కోర్స్ ఉంటుంది. ఓకే, అంటే కొంత సివిల్ ఇంజనీరింగ్ బేసికలీ 1 year ఫస్ట్ ఇయర్ కవర్ చేయొచ్చు, కానీ బేసికలీ ఏంటంటే ఆర్మీ స్పెసిఫిక్. ఆర్మీ బ్రిడ్జెస్, పోర్టబుల్ బ్రిడ్జెస్ ఎలా కట్టాలి, ఓకే, టెంపరీ బ్రిడ్జెస్ ఎలా కట్టాలి, మైన్ క్లియరెన్స్ ఎలా చేయాలి, బుల్డోజర్స్, ఆర్మీ బుల్డోజింగ్ ఎలా చేయాలి, ఓకే, ఇటువంటి ఒకవేళ బాంబ్ డిమాలిషన్, మీరు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అంటారు, అవును, ఈ డిస్పోజల్ స్క్వాడ్ ట్రైనింగ్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. దీని తర్వాత ఆర్టిలరీ అని ఉంటుందండి. వీళ్ళు గన్స్ ఫైర్ చేస్తారండి, అంటే హెవీ క్యాలిబర్ 105 దగ్గర నుంచి. అదే మన ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు మేము ఆ పదాలన్నీ విన్నాం. అంటే ఆర్టిలరీ సిద్ధంగా వీళ్ళు ఉంది, 30 kilometers సరిహద్దుల్లోని. 25 kilometers అలా ఫైర్ చేయగలుగుతారు. ఓకే, వీళ్ళ టెక్నిక్స్ కొంచెం వేరుగా ఉంటాయి, కొంచెం డెప్త్లో ఉంటారండి ఎప్పుడు. ఓహో, వీళ్ళల్లో ఒకడు ఫార్వర్డ్ అబ్జర్వేషన్ ఆఫీసర్ అని వచ్చి ఇన్ఫెంట్రీకి సపోర్ట్గా ఉండి, ఇన్ఫెంట్రీ, ఆర్మర్డ్ కోర్, మెక్, అంటే ఈ 3, అంటే మీరు మన మొహం చూస్తే పళ్ళు అయితే ఈ 3 పళ్ళు అనుకోవాలి. ఓహో, అర్థమైంది. మిగతాది జాస్ అనుకోవాలి. అర్థమైంది. ఆ విధంగా అనుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ఆర్టిలరీ మెయిన్ అనమాట. వీళ్ళు ఇవి కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది, చాలా రెజిమెంట్స్ ఉంటాయి. ఓకే, నంబర్స్ అనవసరం అండి. ఇందులో వేరియస్ బోఫోర్స్ దగ్గర నుంచి ఇండియన్ మేడ్ లైట్ గన్ను, ఇప్పుడు ఇండియాలో తయారవుతున్న గన్స్ ఇటువంటివి ఉంటాయి, రాకెట్ లాంచర్స్ ఉంటాయి, పినాకా అని వినుంటారు, అటువంటివి ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ మిసైల్స్ కూడా హ్యాండిల్ చేస్తారండి, అంటే పృథ్వీ మిసైల్, అగ్ని మిసైల్ మీరు వినే ఉంటారు. ఓకే, ఇటువంటి మొత్తం వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారండి. ఓకే, ఓకే, వీళ్ళకి జనరల్గా నాసిక్లో అవుతుంది ట్రైనింగ్. మనకి నాసిక్ కానీ హైదరాబాద్లో కానీ అవుతుంది. మెయిన్ నాసిక్, ఇక్కడ కొంచెం హైదరాబాద్లో. దీని తర్వాత సిగ్నల్స్, కమ్యూనికేషన్స్, మీకు టెలిఫోన్ దగ్గర నుంచి మొబైల్ స్ట్రక్చర్ కూడా, అంటే అన్ని ఎంబెడ్మెంటు, తర్వాత సైఫర్ కోడ్స్లో పంపించడం, ఇవన్నీ వీళ్ళు చేస్తారండి. లైన్స్ వేయడం, ఇదంతా కూడా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఇవ్వగలిగే సమర్థత ఉంటుంది వీళ్ళకి, ఆ క్యాపబిలిటీ వస్తుంది సైఫర్ కోడ్స్ వాడగలిగి. వీళ్ళే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చాలా వరకు చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇప్పుడు వచ్చింది కదా, అవును, అది కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని రెడార్స్ ఉంటాయండి, కొన్ని మ్యాక్సిమం రెడార్స్ ఆర్టిలరీ హ్యాండిల్ చేస్తుంది. అంటే అలాగే కొన్ని ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ ఒకటి ఉంటుంది, ఇది ఎయిర్ ఫోర్స్కి ఆర్మీకి డివిజన్ అయిందండి. ఓవరాల్ కమాండ్ ఎయిర్ ఫోర్స్కి ఉంటుంది. ఓవరాల్ కమాండ్ ఎయిర్ ఫోర్స్, ఇద్దరు ఉంటారు. ఓకే, ఇందులో చాలా అగైన్ రెజిమెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఓన్ రడార్స్ ఉంటాయి. ఇప్పుడు ఆకాశ్ మిసైల్ అన్నది మన ఏడీ రెజిమెంట్లో ఉంటుందండి. L-70 గన్స్ నిన్న ఫైర్ చేసినవి అవన్నీ ఏడీ రెజిమెంట్లో ఉంటాయి. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతానికి కంబాట్ యూనిట్స్లోకి తీసుకొచ్చినట్టున్నారు. ఆర్మీ ఏవియేషన్ అని ఉంటుందండి, ఆర్మీకి సొంత హెలికాప్టర్లు ఉంటాయి. అంటే హెలికాప్టర్లు అంటే అది మనుషుల్ని తీసుకెళ్ళడానికి కాదు, విఐపి ట్రీట్మెంట్కి కాదు. అదేంటంటే ఎనిమిని, అంటే గాల్లోకి లేచి ఎనిమిని అబ్జర్వ్ చేయడం, ఈ ఆర్టిలరీ ఫైర్ని కరెక్ట్గా పడేటట్టు గైడెన్స్ ఇవ్వడం, తర్వాత ఒకవేళ కొన్ని కొండ వెనకాల ఏదైనా దాక్కుని ఉంటే దానికి రెక్కి చేయడం, సర్వేలెన్స్లో పెట్టడం, ఇటువంటి పనులు ఉంటాయండి. అంటే కంబాట్ రోల్ అది యాక్చువల్గా. దానికి సూటబుల్ హెలికాప్టర్స్ కూడా రకరకాలు ఉన్నాయండి. అంటే కొన్ని మామూలుగా ఊరికనే మనుషుల్ని తీసుకెళ్లేవి, కొన్ని క్యాజువాలిటీస్ని తీసుకొచ్చేవి, ఇటువంటి ట్రూప్ ట్రాన్స్పోర్టర్స్. అంటే ఒకవేళ 10 మందిని ఎక్కడైనా దింపాలనుకోండి సడన్గా కొండ మీద, ఈ హెలికాప్టర్ వెళ్ళి 10 మందిని దింపేస్తుంది. అలాగా కొన్ని హెలికాప్టర్స్ ఉంటాయండి. మిగతావి ఎయిర్ ఫోర్స్ చార్టర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, ఆర్మీ దగ్గర విమానాలు లేవండి, విమానాలు ఉండవు. ఓకే, కానీ ఆర్మీని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒకవేళ కొన్ని బెటాలియన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. పారా రెజిమెంట్ అని ఉంటుంది, విమానంలోంచి కిందకి దింపేస్తారు, అంటే గాల్లోంచి పారాషూట్ పెట్టుకుని దింపేస్తారు. ఇలాగే పారా కమాండోస్ అని ఉంటారు, వాళ్ళు ఏ పైన భూమి మీద వెళ్ళగలరు, ఆకాశంలో వెళ్ళగలరు, సముద్రంలో కూడా వెళ్ళగలరు. దీనికి ఈక్వలెంట్ మార్కోస్ అని నేవీ కమాండోస్ కూడా ఉంటారు. వాళ్ళని మార్కోస్ మెరీన్ కమాండోస్ అంటారు. వాళ్ళు కలిపి పని చేస్తారండి. వాళ్ళు సూపర్ స్పెషలైజ్డ్ టాస్క్, వాళ్ళు భాష అవి నేర్చుకుంటారు కూడాను. దీని తర్వాత ఏడీ ఇదంతా అయిపోయింది కదండి. దీని తర్వాత కొన్ని కంబాట్స్ సర్వీసెస్ ఉంటాయి, అంటే సర్వీసెస్ ఉంటాయి. ఆర్మీ సప్లై కోర్ అంటే మీ భోజనాలు, ఫ్యూయల్ ఆయిల్, లుబ్రికెంట్స్, కెమికల్స్, మిగతా కెమికల్స్, హైజీన్ కెమికల్స్, ఇటువంటివన్నీ సప్లై చేసేవి.
దీన్ని ఏమంటారు సార్ దీన్ని? ఆర్మీ సప్లై కోర్. ఆర్మీ సప్లై కోర్ ఏఎస్సి అంటారు. ఓకే ఓకే. అంటే దీనికి కూడా సెలక్షన్ అయినప్పుడు ఇచ్చేస్తారండి. ఒకసారి ఏమవుతుందంటే ఆఫీసర్స్ లెవెల్లోనూ వీటిలోనూ కొంతమంది గాయపడిన వాళ్ళని సైడ్ స్టెప్ చేయొచ్చండి. అంటే గాయపడి తీవ్రంగా గాయపడిపోతే అప్పుడు సైడ్ స్టెప్ చేస్తారు. ఓకే. కానీ బేసికలీ ఇప్పుడు రిక్రూట్మెంట్ వేరే అయిపోయిందండి. ఓకే. దాని తర్వాత ఆర్డినెన్స్ అని ఉంటుంది. ఆర్డినెన్స్ ఏంటంటే ఎమ్యునిషన్, మ్యూనిషన్స్, తర్వాత మిగతా ఐటమ్స్, క్లోతింగ్, తర్వాత టెంట్స్, తర్వాత ఈ రడార్స్, ఇవన్నీ మొత్తం అంతా వాళ్ళే చూసుకోవాలండి. అంటే వెనకాల నుంచి అంటే మీరు ఇంపోర్ట్ చేసుకున్నా కానీ ముందర ఆర్డినెన్స్ డిపోలోకి వెళ్ళిపోతుందండి. డిపో నుంచి మనకు యూనిట్కి వస్తుంది. యూనిట్ యూజర్ వీళ్ళు లాజిస్టిక్, బేసికలీ రెండు లాజిస్టిక్స్. ఓకే. దీంతో పాటుగానే ఇంకా కొంచెం ఆర్వీసీ కూడా ఉంటుందండి, రీమౌంట్ వెటనరీ కోర్. ఎందుకంటే మనకి కొన్ని గుర్రాలు ఉంటాయి, కంచెర్ గాడిదలు అన్నట్టుగా మ్యూల్స్ అంటాం. ఇది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే ఇన్ని విభాగాలు, ఇంతమంది, దానిలో వెటనరీ కమ్యూనికేషన్, ఇంత సమన్వయం ఉంటే గానీ మనం అంటే ఒక యుద్ధానికి సన్నద్ధం. యాక్చువల్గా ఈ లెక్చర్ విన్న వాళ్ళకి కొంచెం మోటివేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధ టైంలో చాలా యూత్ మోటివేట్ అవుతారు. అవునవును సార్, అబ్సల్యూట్ సార్. టీవీ ఉద్దేశం కూడా అదే. అసలు ఏంటి, అసలు ఆర్మీ అంటే ఏంటి అనేది మాలో కొంతమంది వెటరన్స్ కాలేజెస్కి వెళ్ళి లెక్చర్స్ ఇస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ చేస్తే మేము వచ్చి ఈ కాలేజెస్కి వచ్చి లెక్చర్ డీటెయిల్గా ఇస్తాం. ఎస్ సార్, గ్రేట్ సార్. దీని తర్వాత ఏంటిది ఆర్వీసీ అంటారు, అందులో వెటనరీ డాక్టర్స్ కూడా ఉంటారు. ఓకే. కంచెర్ గాడిదలు ఇందులో ఏసీ హ్యాండిల్ చేస్తుందండి. ఏసీలో మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అంటే బెటాలియన్స్ ఉంటాయండి, వెహికల్స్ 600 వెహికల్స్ అలాగే వాళ్ళ దగ్గర ట్రక్కులు ఉంటాయి. ఓకే. ట్రాన్స్పోర్ట్ చేయడానికి లడాక్ ఇవన్నీ తీసుకెళ్ళాలి. అలాగే ట్యాంకులు తీసుకెళ్ళాలి. సరే, ఈ కంచెర్ గాడిదలు అన్నారు కదా, అంటే బరువులు మోయడానికి. మరి కొండల్లో మరి బరువులు ఎవరు మోస్తారు? వాటిని కూడా ఇంకా రెడీగా ఉంచుకుంటాం. అంటే సివిల్, ఇప్పుడు కాశ్మీర్లో అయితే సివిల్ గుర్రాలని తీసుకుంటాం, కానీ మా వాళ్ళు ఓన్గా ఉంటాయండి. అంటే ఎవరి మీద ఆధారపడకుండా సీక్రెట్గా కూడా చేయగలిగే. ఈ గొడవ కూడా చేయవు. బయట అయితే వాటికి తిండి లేకపోతే వెంటనే అరుస్తాయి. అవునవును. ఈ మా కంట్రోల్లో ఉంటాయి. దీనికి జవాన్స్ ఉంటారు. ఓకే. అందులోనే ఈ ఆర్వీసీ దాంట్లోనే కుక్కలు కూడా ఉంటాయండి. అదే మీకు జాగిలాలు అంటే పెట్రోలింగ్ డాగ్స్ ఉంటాయి, స్నిఫర్ డాగ్స్ ఉంటాయి, బాంబ్ స్నిఫ్ చేసేవి, ఎమ్యునిషన్ స్నిఫ్ చేసేవి. దీనికి మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్. ఓకే. దీని తర్వాత మెడికల్ కోర్ ఒకటి ఉంటుందండి. అంటే ఇంకేవేవి వాడతారు సార్? అంటే ఇప్పుడు కుక్కలు, తర్వాత కంచెర్ గాడిదలు, గుర్రాలు, ఇంకా పెట్స్ లో ఏమైనా వాడతారు సార్? అంటే అంతకుముందు పిజియన్స్, ఇదేంటిది పావురాలు కూడా ఉండేయండి. పావురాలు డిస్బాండ్ అయిపోయినాయి యూనిట్స్. దానికి వాడేవారు సార్? కమ్యూనికేషన్స్ కండి. అప్పట్లో మొబైల్స్, టెలిఫోన్ ల్యాండ్ లైన్ వైర్ వేస్తేనే కానీ ఉండేది. అప్పట్లో మొబైల్ మీకు కొండ మీద నుంచి కొండకు పంపించాలి అంటే అది పావురాలు వెళ్ళేయండి. ఓహో. దీనికి పౌరాలకు ప్రాపర్ ట్రైనింగ్ ఒకటి ఒడిశాలో ఉండేది, అలాగే బాంబేలో, జుహులో ఉండేదండి. ఓకే. స్పెసిఫిక్ ట్రైనింగ్ మీకు టర్కీ, ఇరాన్ వరకు పావురాలకి కమ్యూనికేషన్ చేయడానికి పావురాలకి స్పెషల్ ట్రైనింగ్ వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడు లేదులేండి. అదే ఎక్కడెక్కడ సార్ ఉండేవి? జుహు బాంబేలో ఒకటి ఉండేది, ఒరిస్సాలో ఒకటి ఉండేది. ఓహో, గ్రేట్ సార్. ఇప్పుడు అవి డిస్బాండ్ చేశారండి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత జనరల్గా పిజియన్స్ ఇది లేకపోతే ట్రైన్డ్ పిజియన్స్ ఉండేయండి. ఓకే. బ్రిటిషర్స్ ఎక్కువ వాడేవారు. కొంతమంది ఇప్పుడు అరేబియన్ కంట్రీస్లో అయితే ఈగిల్స్ కూడా వాడతారు. అదేంటంటే లాంగ్ డిస్టెన్స్. ఎందుకంటే జుహులో ఉన్నది ట్రైనింగ్ సెంటర్ ఏకంగా మీకు టర్కీ వరకు. అప్పట్లో సూయజ్ కెనాల్ ఉండేది కాదు. సూయజ్ కెనాల్ లేనప్పుడు మీకు ఈజిప్ట్ వరకు, అదే మిడిల్ ఈస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. అటువంటి కమ్యూనికేషన్స్ ఉండేయండి. ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే ఏఎంసీ మెడికల్ డాక్టర్స్ ఉంటారు. వీళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి, ఫీల్డ్ హాస్పిటల్స్ నుంచి కమాండ్ హాస్పిటల్స్, ఆర్మీ హాస్పిటల్స్ అంతా అదొక చైన్. అంటే సూపర్ స్పెషాలిటీ కూడా ఉంటుంది సార్ అందులో? సూపర్ స్పెషాలిటీ మీకు అన్నీ ఉంటాయండి. ఓహో. సర్జరీస్ ఇవన్నీ చేయడానికి ఫీల్డ్, ఒక డివిజన్కి 2 ఫీల్డ్ అంబులెన్స్లు ఉంటాయండి. అంటే ఒకటి వాళ్ళు 90 బెడ్స్ హాస్పిటల్స్ టెంపరీగా విలేజెస్లో ఫార్వర్డ్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే. మీకు చాలాసార్లు సివిల్లో కూడా ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి. వాటికి అది ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే డెంటల్ కోర్ ఒకటి వేరుగా ఉంటుంది. ఎందుకంటే మరి డెంటల్ వేరు కదండి. అవును. ఇలాగే నర్సింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది. ఓకే. కాకపోతే మెడికల్ కోర్ తోటి కలిపి ఉంటుంది అనమాట.
ఇందులో అల్టిమేట్ ఆర్ఆర్ హాస్పిటల్ ఢిల్లీలో ఉందండి, కమాండ్ హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత అంటే ఆర్ఆర్ హాస్పిటల్ అంటే ఏంటి సార్ ఇది? అంటే మీ రీసెర్చ్ అండ్ రెఫరల్. ఓహో, ఓకే. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉందండి సెపరేట్గా, ఓకే, ఓకే. పూనాలో ఉంటుంది. ఓకే. దీనికి సెపరేట్ ఎంట్రన్స్ ఆ ఎగ్జామ్, మెడికల్ కాలేజీల ప్రవేశానికి ఇప్పుడు ఈ నీట్ సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అదే అర్థమవుతుంది, ఎందుకంటే అంటే నీట్తో సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకే, దానికి మళ్ళీ వేరే టెస్ట్ రాసి అందులో అందులో కావాలి. pass అవ్వాలి. అందులో కోర్స్ చేసిన తర్వాత ఇంకా ఆర్మీలోనే పని చేయాలా? ఆర్మీలో పనిచేయాలని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉన్నాయి. ఓకే. ఆర్మీలో ఉండాలండి. ఓహో, మళ్ళీ పీజీకి మళ్ళీ ఎక్కడ చేయాలి, సివిల్లో చేయాలా, అది వేరుగా ఉంటుంది. ఓకే. ఆర్మీలో కూడా ఉంటుంది ఫెసిలిటీ. ఎస్ సార్. ఇవన్నీ చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైంది సార్. ఓకే సార్, మీరు చాలా బాగా వివరించారు సార్. మొత్తం అసలు ఇన్ని విభాగాలు ఉంటాయా, చివరికి పెట్స్, తర్వాత ఈ లాజిస్టిక్స్, ఆర్డినెన్స్, ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్. అంటే మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్? మీరు